ఓం నమో భగవతే శ్రీరమణాయ. 4వ ప్రకరణము సంభాషణలు. ఇందులోని 22వ ఘట్టం భగవద్గీత. 253 పృచ్చుకుని ప్రశ్న. విశ్వరూపం అంటే ఏమిటి? మహర్షి గారి సమాధానం: ప్రపంచాన్ని ఆత్మగా లేక భగవంతునిగా చూడడం. 254 పృచ్చుకుని ప్రశ్న. గీతలో ఈ సకల విశ్వము రూపాలు నాలోని ఒక అణువు అని ఉంది. దీని అర్థాన్ని దయవుంచి వివరించండి. మహర్షి గారి సమాధానం: దీని అర్థం భగవంతుడి నుండి ఒక అణువు విడిపోయి విశ్వంగా మారిందని కాదు. భగవంతుని శక్తి నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. అనేక ముఖాలతో ఉన్న ఆ శక్తిలోని ఒక ముఖమే ఈ అనంత విశ్వంగా ఆవిర్భవిస్తోంది. వాస్తవమేమిటంటే పరమాత్మ అంతా తానై ఉండి కూడా విభజించడానికి వీలు లేకుండా అవిభాజ్యంగానే ఒక్కటిగానే ఉంది. ఈ సత్యాన్ని మనిషి అర్థం చేసుకోవడం కష్టమే, కాని ఎప్పటికైనా అర్థం చేసుకోవాల్సిందే. అవిభాజ్యమైన ఆత్మను కప్పివేస్తున్న అడ్డంకులలో మొదటిది, ముఖ్యమైనది ఏమిటంటే నేను ఈ ప్రపంచానికంటే భిన్నమైన వాడిని, ఒక వ్యక్తిని అని అనుకోవడమే. ఈ అజ్ఞానం పోతే భిన్న భిన్నంగా కనబడుతున్న ఈ అనంత విశ్వము తాను కూడా ఆత్మేనని తెలుసుకుంటాడు. 255 పృచ్ఛకుడు. గీత కర్మ మార్గాన్ని బోధిస్తున్నదని తలుస్తాను. భగవాన్ ఏమంటారు? మహర్షి గారు: కర్మ మార్గం అంటే ఏమిటి మీ ఉద్దేశం? అహంకారం లేకుండా వ్యవహరించడం. ప్రతివాడు ఒక పని చేయడానికై పుడతాడు. అతడు చేయాలనుకున్నా చేయొద్దనుకున్నా, తాను కర్తనని భావించినా భావించకపోయినా ఆ పని అతని వల్ల జరిగి తీరుతుంది. అహంకారంతో చేసేది కర్మయోగం కాదు. 256 పృచ్ఛకుని ప్రశ్న. అర్జునుడు శ్రీకృష్ణుడిని విశ్వరూపం చూచాడంటున్నారు కదా, ఆ రూపం నిజమైనదేనా? మహర్షి గారు: శ్రీకృష్ణుడు భగవద్గీత 2వ అధ్యాయం ఆరంభంలోనే నాకు రూపం లేదు అని చెప్పి 11వ అధ్యాయంలో ఈ 3 లోకాలలోనూ నేను వ్యాపించి ఉన్నాను అని అన్నాడు. అర్జునుడు ఈ లోకాలను శ్రీకృష్ణుడిలో చూశాడు. తిరిగి శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు: నేను కాలాన్ని అని. కాలానికి రూపం ఉన్నదా? ఈ విశ్వమే ఆయన రూపమైతే ఈ ప్రపంచం మారకుండా ఉండాలి కదా. ఇవన్నీ మనకు పరస్పర విరుద్ధంగా కనబడుతున్నాయి. వీటిని సమన్వయం శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్న మాటలలో దొరుకుతుంది. అర్జున, నీవు చూడాలనుకున్నవన్నీ నాలో చూడు అని అంటే భగవంతుని రూపం చూసే వాడి దృష్టిపై ఆధారపడి ఉంటుంది, అతని కోరికలపై ఆధారపడి ఉంటుంది. అన్ని రూపాలకు ఆధారమై ఉన్న రూపమే భగవంతుడు. 257 పృచ్ఛకుని ప్రశ్న. కర్మకలాపాల్లోకి దిగకుండా ఏకాంతంగా ఉండడం మంచిది కాదా? మహర్షి గారు: నేనేమీ చేయనని భీష్మించుకుని కూర్చోవడం మంచిది కాదు. ఈ శరీరం ఎందుకు వచ్చిందో ఆ పని చేయడానికి అవకాశం ఇవ్వాలి. గీతలో కృష్ణుడు ఇదే చెప్పాడు. ఓ అర్జున, నీకు యుద్ధం చేయాల్సిన విధి వ్రాసి ఉంటే తప్పించుకోలేవు అని. కర్మరంగంలో నీకు విధించబడిన పని చేయడానికి సంసిద్ధుడవై ఉండడమే న్యాయం. 258 పృచ్ఛకుని ప్రశ్న. జీవుడు ప్రయత్నం చెయ్యాలా? మహర్షి గారు: అహంకారం ఉన్నంత వరకు ప్రయత్నం ఉండవలసిందే. అహంకారం పోయినప్పుడు కర్మ దానంతటదే సాగిపోతుంది. అహంకారం ఆత్మ సన్నిధానంలో పనిచేస్తుంది. ఆత్మ లేకుండా అది నిలవలేదు. ఆత్మ తన శక్తి ద్వారా ఈ అఖిల భువనాలను సృష్టిస్తూ కూడా నిశ్చలంగా ఉంటుంది. గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు: నేను కర్తను కాదు, అయినా కర్మ సాగిపోతూనే ఉన్నది అని. మనకు మహాభారతం ద్వారా స్పష్టంగా తెలుస్తూనే ఉంది పరమాద్భుతమైన కార్యాలు ఆయన ద్వారా జరిగినట్టు. అయినా నేను చేయని వాడినే అంటున్నాడు శ్రీకృష్ణుడు. ఇది సూర్యుడు ప్రపంచంతో పోల్చవచ్చు. 259 పృచ్ఛకుని ప్రశ్న. అన్నన్ని మార్గాలెందుకు చెప్పారు? శ్రీరామకృష్ణులు మోక్షానికి అత్యుత్తమ మార్గం భక్తి అన్నారు. మహర్షి గారు: సాధకుని దృష్టిని బట్టే వాని మార్గం. నీవు భగవద్గీత చదివినావు. శ్రీకృష్ణులేమన్నారు? నేను గాని నీవు గాని ఈ రాజలోకమును గాని ఎప్పుడూ లేకపోయింది లేదు, ఇంక పైని కూడా ఉండకపోదు. లేని వస్తువునకు ఉనికి లేదు, ఉన్న వస్తువు లేకనూ పోదు.
పూర్వమెప్పుడేది ఉండినది సర్వము ఇప్పుడునూ ఉంది, ఇక ముందునూ ఉండగలదు. మరో చోట ఈ అవినాశి యోగమును నేను సూర్యునికి చెప్పియుంటిని, అతడు మనువుకు అని శ్రీకృష్ణుడన్నాడు. దానికి అర్జునుడన్నాడు, అదెట్లు? నీవీ మధ్యనే కొద్ది ఏండ్ల క్రితమే పుట్టినావు. సూర్యుడేనాటివాడో వానికిని నీవు ఉపదేశించియుండుటేమిటి? శ్రీకృష్ణుడు బదులు పలికినారు, అర్జునా, నీకునూ నాకునూ చాలా జన్మలు గడిచినవి. వానినన్నింటినీ నేనెరుగుతును, నీకవి తెలియవు. ఆ పూర్వజన్మల ఘటనలను నీకు తెలుపుచున్నాను. ఈ వింత చూడు, నీవు లేవు, నేనూ లేను, ఈ రాజలోకమూ లేదు అంటున్న ఆ శ్రీకృష్ణుడే పూర్వం తానెన్నో జన్మలెత్తియుంటినని ఇప్పుడన్నాడు. ఈ వాక్యాల్లో విరోధం పైకగుపించినా అది శ్రీకృష్ణుని స్వవచో వ్యాఘాతము కాదు. అర్జునుని దృష్టికనుగుణంగా అతని సమతలంలో వానితో భాషించాడు. బైబిల్లోనూ దీనిని పోలినదే జీసస్ వాక్యమొకటి, అబ్రహాంకు పూర్వము కూడా నేనున్నాను అని. యోగుల వాక్కులు కాలదేశ పాత్రములకు అనురూపంగానే ఉంటాయి. 260 పృచ్ఛకుని ప్రశ్న. శ్రీ రంగనాథన్, ఐసిఎస్. శ్రీమద్ భగవద్గీతలో స్వధర్మం ఇతర ధర్మములన్నింటికన్నా శ్రేయస్కరం, పరధర్మం భయావహాం అన్నారు. స్వధర్మానికి ఆ శ్రేష్టత ఏమి? మహర్షిగారు, ధర్మమంటే సామాన్యంగా వర్ణాశ్రమ ధర్మం సూచితం. భౌతికావరణ కూడా గణింపవలసింది ఉంది. 261 పృచ్ఛకుని ప్రశ్న. వర్ణాశ్రమ ధర్మమే ఉద్దేశిస్తే అది ఒక్క భారతదేశానికే వర్తిస్తుంది, కాని గీత స్వదేశాలకు వర్తించేది కదా? మహర్షిగారు, ప్రతి దేశంలోనూ ఏదో ఒక రూపంలో వర్ణాశ్రమాలున్నాయి. ఆ శ్లోక సారమింతే. ఎవరైనా సరే ఒకటైన ఆత్మ ఆలంబనగా గ్రహించి దాని నుండి చలింపరాదు. స్వత్వమైన ఆత్మదైన పర ఇతర అనాత్మకు చెందిన. ఆత్మధర్మమంటే ఆత్మస్థితి. ఏ కలతా భయమూ అచట ఉండదు. తనకు రెండవ వాడుంటేనే అన్ని తంటాలు. అది రెండవది లేదు, ఆ రెండవది లేదు, భయకారణమూ లేదు. ఇప్పుడున్న స్థితిలో వ్యక్తి అనాత్మధర్మాన్ని ఆత్మధర్మమన్న భ్రాంతితో బతుకుతున్నాడు. ఆత్మను తెలిసి ఆత్మలోనే ఉండిపోతే భయం అంతమవుతుంది, సందేహాలు మొలకెత్తవు. అది వర్ణాశ్రమ ధర్మమనే గ్రహించినా దాని తాత్పర్యమదే. నిస్వార్థమైన కర్మమే ఫలమిస్తుంది. అంటే కర్తను తాను కాదని, ఆ సర్వశక్తి చేతి ఉపకరణ మాత్రమే అని వాడెరుగవలే. సర్వము ఆ శక్తినే చేయని నేను మాత్రం అది చెప్పినట్లే చేయడం. ఆ కర్మలు నావి కావు కనుక ఆ కర్మ ఫలమూ నాది కాజాలదు. తలపులు చర్యలు ఇట్టివైనప్పుడు కష్టమెక్కడిది? అది వర్ణాశ్రమ ధర్మమా లోకపు ధర్మమా అన్నది వ్యర్థవాదం. ఇంతకు సారమేమంటే ఆత్మనః అనగా ఆత్మ యొక్క, పర అనాత్మనః అనాత్మ యొక్క. ఇంతే. సందేహాలు రావడం సహజమే. ఆధునికుడు వేర్వేరు వృత్తులతో ఎలాగో జీవనం గడుపుకోవలే. వాని బ్రతుకునకు శాస్త్ర వాక్యాలకిచ్చే సాంప్రదాయార్థములకు సమన్వయం సులువు కాదు. 262 పృచ్ఛకుని ప్రశ్న. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వజ్రః. ధర్మాలన్నీ వదిలినొక్కనినే శరణు జుచ్చుము అని ఉన్నదే. మహర్షిగారు, సర్వః అనగా అన్ని పదం అనాత్మనః అనాత్మ యొక్క. అందులో ఏకమన్న పదానికే బలం. ఏకం పైన గట్టి పట్టున్నవానికి ఇంక ధర్మములెక్కడివి? ఆత్మలో మునుగు అని దాని అర్థము. ఇదే ప్రశ్నకు మరొకరికి చెప్పింది. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే జీవధర్మాలన్నీ విడిచి మమేకం ఏకస్వరూపుడైన నన్ను శరణం వ్రజ శరణు పొందుము. 263 పృచ్ఛకుని ప్రశ్న. కర్మను బోధింపను కదా గీతను చెప్పింది. మహర్షిగారు, గీత ఏమున్నది? అర్జునుడు పోరాడనన్నాడు. కృష్ణుడంటాడు, యుద్ధం చేయనంతకాలం నీకు కర్తృత్వ బుద్ధి ఉంది. చేయడానికి కాని మానడానికి కాని నీవెవరువు? కర్తవు నీవన్న తలుపు మాను.
ఆ భావన ఉన్నంతసేపు నీవా కర్మను చేసే తీరతావు. ఆ అతీత శక్తి నిన్నాడిస్తుంది. ఆ శక్తికి లొంగి దానికి ఉపకరణ మాత్రంగా నిలు. అట్లు కాదని భీష్మించావా, బలవంతంగానైనా నిన్న ఆ శక్తి ఆకర్షించి తీరుతుంది. ఆత్మలో స్థిరపడి కర్తృత్వ భావన వీడి సహజంగా నడుచుకో. అప్పుడా కర్మఫలం నిన్నంటదు. అది పౌరుషము, శౌర్యమూను. గీతోపదేశసార సర్వస్వము అంత ఆత్మ సంస్థితి. ఆత్మలో సుప్రతిష్ఠుడైన వానికి ఏ సందేహాలు కలగవు. కలిగితే అతడాత్మలో కుదురుకోకముందే ఉండవలే. 264 పృచ్ఛకుడు. అభ్యాస వైరాగ్యములను గురించి తెలియపరచకోరుతున్నాను. మహర్షిగారు, అదేనండి, అభ్యాస వైరాగ్యములను గురించి చక్కగా చెప్పారు చూడండి. ఆ 6 శ్లో 25లో ఆత్మయందు చిత్తమును ఉండునట్లు చేసి ఇతరములను చింతించక ధైర్యయుతంగా స్వీకరింపబడిన బుద్ధిచేత నెమ్మది నెమ్మదిగా ఉపరతి కావించుటమే అభ్యాసమన్నారు. చంచలము, అస్థిరమూ అయిన ఈ చిత్తము ఏ ఏ విషయాల్లో సంచరిస్తుందో ఆయా విషయాదుల నుండి మరలించి ఆత్మలో నిలపడమే వైరాగ్యమని చెప్పారు. అభ్యాస వైరాగ్యములంటే ఇవే కాని ఆడంబరానికి చేసేవి కావు. ఆ అభ్యాస వైరాగ్యముల వల్లనే మనస్సు జయించాలి. ఇంత దూరం చెప్పినా అర్జునుడు సందేహం తీరక ఇంకా ప్రశ్నించాడు. ఈ చిత్తము ఒక చంచలమైనదే కాక దేహాన్ని, ఇంద్రియాలను క్షోభపెడుతూ పరాధీనం చేసేది, బలవంతమైనది, దృఢమైనది కదా. వాయువును అడ్డుకోవడం ఎంత దుష్కరమో ఆ చిత్తాన్ని అరికట్టడం కూడా అంత దుష్కరం. అందువల్ల ఆ చిత్త నిగ్రహం నీవు చెప్పినంత సులభమని నేను చెప్పలేను అన్నాడు. అందుకు సమాధానంగా కృష్ణ భగవానులు అభ్యాసం 6 శ్లోకం 35 సూచించి మనస్సనేది అడ్డుకోవడానికి వీలులేనిది, చంచలమైనది అనేందుకు సందేహమే లేదు. కాని అభ్యాస వైరాగ్యముల వల్ల అరికట్టవచ్చును అని కదా భావం అని చెప్పారు. అందువల్ల సాధకునికి అభ్యాస వైరాగ్యములు ముఖ్యంగా కావాలి. 265 పృచ్ఛకుని ప్రశ్న. గీత 2వ అధ్యాయంలో విచార మార్గానుసారం ధ్యానమే ముఖ్య సాధనమన్నారు. 12వ అధ్యాయంలో భక్తి యోగమే శ్రేష్టమన్నారే, ఎందువల్ల? మహర్షిగారు, అదా, ముందు జ్ఞాన యోగ మార్గానుసారం ధ్యానం చేయమంటే మనస్సుకు పట్టలేదు. వెనుక యోగమని, అది కాకుంటే కర్మమని, అది లేదంటే భక్తి అని, ఇట్లాగే ఒక్కొక్కటి అంతరంతరాలుగా చెప్పారు. ఏ ప్రకృతికి ఏది అనుగుణమో ఆ దారిని పోవచ్చునని. గమ్యస్థానం ఒకటే గదా. అధికారిననుసరించి ఆయా మార్గం సులభంగా ఉంటుందని వారి అభిప్రాయం. 266 పృచ్ఛకుడు. సన్యాసమంటే ఏమి? మహర్షిగారు, అహంకార త్యాగము. 265 పృచ్ఛకుడు. స్థిర ప్రజ్ఞత ఏమో తెలుసుకోవలనని ఆశగా ఉంది. మహర్షిగారు, శాస్త్రాలు జ్ఞానికై కావు, ఆయనకు సంశయాలు రావు, సమాధానాలక్కర్లేదు. ఇట్టి సమస్యలు అజ్ఞానులకే, శాస్త్రాలు వారికే. 268 పృచ్ఛకుని ప్రశ్న. సర్వమూ ఆత్మే కదా. అయినప్పుడు గీతలో ప్రత్యేకించి భగవాన్ విభూతులను పేర్కొనడానికి కారణమేమిటి? మహర్షిగారు, ఇది అర్జునుని ప్రత్యేక ప్రశ్నకు జవాబు. ఉపాసనా సౌకర్యానికై అలా చెప్పడం జరిగింది. నిజానికి అంతా భగవంతుడే, ఆయన తప్ప మరేమీ లేదు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ అండి. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా నా ఈ వీడియోలు నచ్చుతుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీ సరిత. ఓం నమో భగవతే శ్రీరమణాయ.